ఒక ప్రశాంతమైన పట్టణమంచున పాత చెట్ల మధ్యగా వెళ్లే ఒక మట్టిదారి ఉండేది. ఆ దారిలో ప్రతిరోజూ ఇద్దరు యువకులు నడిచేవారు. ఒకరు కిరణ్, మరొకరు మేఘన. వాళ్లు చిన్నప్పటినుంచీ స్నేహితులు. అదే స్కూల్, అదే కాలేజ్. కాని జీవితం గురించి వారి ఆలోచనలు మాత్రం వేరు. కిరణ్ ఎప్పుడూ తొందరపడేవాడు. ఏ పని చేసినా ఫలితం వెంటనే రావాలి అనుకునేవాడు. మేఘన మాత్రం భిన్నం. ఆమె నెమ్మదిగా ఆలోచించేది. కాలానికి, పరిస్థితులకు విలువ ఇచ్చేది. ఒక సాయంత్రం కిరణ్ చాలా అలసటగా కనిపించాడు. మేఘన అతని ముఖం చూసి అడిగింది, ఈరోజు కూడా ఏదైనా తప్పు జరిగిందా? కిరణ్ నవ్వే ప్రయత్నం చేశాడు. కాని కళ్లల్లో బాధ కనిపించింది. నాకర్థం కావడంలేదు అన్నాడు. ఎంత కష్టపడినా నా జీవితం అక్కడే నిలిచిపోయినట్టు ఉంది. మేఘన ఏమీ మాట్లాడలేదు. వాళ్లు నడుస్తూ ఆ చెట్టు దగ్గర ఆగారు. అది వాళ్ల చిన్ననాటి చెట్టు. ఆ చెట్టు కింద కూర్చొని మేఘన మెల్లగా చెప్పింది, ఈ చెట్టుని గుర్తుందా? చిన్నప్పుడు మొక్కగా ఉన్నప్పుడు నువ్వే నీళ్లు పోశావు. కిరణ్ తల ఊపాడు. అప్పుడీ చెట్టు ఇంత పెద్దదవుతుందని నువ్వు ఊహించావా అని అడిగింది. కిరణ్ మౌనంగా ఉన్నాడు. నీ జీవితమూ అంతే అంది మేఘన. నువ్వు నాటిన విత్తనాలు ఇంకా పెరుగుతున్నాయి. కిరణ్ ఒక్కసారిగా ఆగ్రహంగా అన్నాడు, ఎంతకాలం ఎదగాలి? జీవితమంతా వేచి చూడాలా? మేఘన ప్రశాంతంగా నవ్వింది. ఎదురుచూసేది కాలం కాదు అంది. మన అర్థం. కొన్ని రోజుల తర్వాత కిరణ్ ఒక ఇంటర్వ్యూలో విఫలమయ్యాడు. ఆ రోజతను పూర్తిగా విరిగిపోయాడు. మేఘన ఫోన్ చేసింది. అతను ఫోన్ ఎత్తలేదు. రాత్రి అతను అదే చెట్టు దగ్గర ఒంటరిగా కూర్చున్నాడు. అప్పుడే మేఘన అక్కడికి వచ్చింది. నేను పనికిరాను అన్నాడు కిరణ్. అందరూ ముందుకు వెళ్తున్నారు. నేను మాత్రం అదే చోట ఉన్నాను. మేఘన అతని పక్కన కూర్చొని మెల్లగా చెప్పింది, రైలు స్టేషన్లో నిలబడితే అన్ని రైళ్లూ ఒకే దిశలో వెళ్తాయా? కిరణ్ ఆమె వైపు చూశాడు. కొన్ని వేగంగా వస్తాయి, కొన్ని నెమ్మదిగా వస్తాయి, కొన్ని ఆలస్యంగా వస్తాయి. కాని ప్రతి రైలుకీ తన గమ్యముంటుంది. ఆ మాటలు కిరణ్ మనసులో నెమ్మదిగా దిగాయి. కాలం గడిచింది. కిరణ్ ప్రయత్నం ఆపలేదు. కాని ఫలితాలమీద అతని కోపం తగ్గింది. మేఘన తన చదువులు కొనసాగించింది. తన కలల కోసం నిశ్శబ్దంగా పనిచేసింది. ఒకరోజు మేఘన కిరణ్ దగ్గరకు వచ్చి చెప్పింది, నేను నగరానికి వెళ్తున్నాను. కిరణ్ ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు? రేపు. ఆ మాటతో కిరణ్ గుండె భారమైంది. ఆ దారి, ఆ చెట్టు ఆమె లేకుండా ఖాళీగా అనిపించాయి. నువ్వు మారిపోయావు అన్నాడు కిరణ్. నాకు దూరంగా వెళ్తున్నావు. మేఘన తల ఊపింది. దూరమనేది విడిపోవడం కాదు అంది. మన ఎదుగుదలలో భాగం. ఆమె వెళ్ళిపోయింది. ఆ రోజు కిరణ్ చాలా ఒంటరిగా అనిపించాడు. కాని మేఘన చెప్పిన మాటలు అతని తోడుగా ఉన్నాయి. కాలం గడిచింది. ఒకరోజు కిరణ్కు ఒక మంచి అవకాశం వచ్చింది. అది పెద్ద విజయం కాదు, కాని నిజమైన మొదలు. ఆ రోజు అతను మళ్లీ ఆ చెట్టు దగ్గరకు వెళ్లాడు. చెట్టు ఇంకా అక్కడే ఉంది, నిశ్శబ్దంగా, దృఢంగా. కొన్ని నెలల తర్వాత మేఘన తిరిగి వచ్చింది. ఆమె కళ్లల్లో కొత్త వెలుగు ఉంది. కిరణ్ చిరునవ్వుతో చెప్పాడు, నువ్వు చెప్పింది నిజం. నా సమయం ఇప్పుడే వచ్చింది. మేఘన నవ్వింది. సమయం ఇప్పుడూ తప్పుచేయదు అంది. మన ఆతృతే తప్పుచేస్తుంది. ఆ రోజు వాళ్ళిద్దరూ అర్థం చేసుకున్నారు. విజయమనేది ఒకరోజు జరిగే సంఘటన కాదు. అది మనలో జరిగే మార్పు. మన పక్కన ఉన్నవాళ్లు మనల్ని ముందుకు నడిపించడమే కాదు, మనల్ని ఆగకుండా ఉంచుతారు. కథ ఇక్కడ ముగుస్తుంది. కాని ప్రతి కిరణ్ జీవితంలో ఒక మేఘన ఉంటే ప్రతి నిరాశలో ఒక దారి తప్పకుండా కనిపిస్తుంది. నీతి: వేగం కాదు, స్థిరత గెలుస్తుంది. కాలాన్ని నమ్మినవాడు తనను తానే గెలుస్తాడు.